హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ మేనిఫెస్టేషన్లో భాగంగా ది పేపర్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. మరి ఆ పేపర్ టెక్నిక్ ఎంతవరకు నిజం, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. ముందుగా పేపర్ టెక్నిక్ అంటే ఏంటి? మనం ముందుగా ఒక పెన్ను పేపర్ తీసుకొని మనకు కావాల్సింది ఏదైతుందో మేనిఫెస్టేషన్ చేయాల్సిన థింగ్, ఏదైనా ఒక సిచ్యువేషన్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎనీథింగ్ యూ వాంట్, దాన్ని క్లారిటీగా మైండ్లో అనుకోవాలి. ముందుగా క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్లారిటీ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. క్లారిటీ ఎందుకు మన మేనిఫెస్టేషన్లో ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్లో కానీ ఎనీ టెక్నిక్లో కానీ, వాటర్ టెక్నిక్లో కానీ, పేపర్ టెక్నిక్లో కానీ, అఫర్మేషన్లో కానీ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ముందుగా ఆ క్లారిటీ ఎందుకు ఇంపార్టెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి మేనిఫెస్ట్ చేస్తున్నాడు. ఎలా అంటే బ్రీఫ్గా జస్ట్ హెడ్లైన్ టైప్లో. ఎలా అంటే క్లారిటీ లేదు తన మేనిఫెస్టేషన్. ఎలా అంటే తనకు ఒక పెద్ద వెహికల్ కావాలని, చుట్టూ అరౌండ్ గర్ల్స్ ఉండాలని, ఎప్పుడు చాలా మనీ, తనతో ఎప్పుడు మనీ ఉండాలని మేనిఫెస్ట్ చేశాడు. అందులో ఏ క్లారిటీ లేకుండా మేనిఫెస్ట్ చేశాడు. ఎండ్ ఆఫ్ ది డే తనకు మేనిఫెస్టేషన్ రిటర్న్ బ్యాక్ ఏమొచ్చింది తెలుసా? ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే తను లేడీ బస్ కండక్టర్గా జాబ్ వచ్చింది. అంటే పెద్ద వెహికల్, బస్ తనతో కాదు, క్లారిటీ లేదు, పెద్ద వెహికల్, అరౌండ్ గర్ల్స్. అంటే లేడీ బస్ కండక్టర్ కాబట్టి అరౌండ్ గర్ల్సే ఉంటారు. ఆల్వేస్ మనీ, ఎప్పుడు మనీ ఉండాలంటే కండక్టర్ కాబట్టి తన దగ్గర మనీ ఉంటుంది. అలానే తన మేనిఫెస్టేషన్ క్లారిటీ లేకపోవడం వల్ల తన కోరుకున్నదే ఇచ్చింది యూనివర్స్, బట్ తను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. తను నార్మల్గా క్లారిటీ లేకుండా చేసే మేనిఫెస్టేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్. కాబట్టి మనకు కావాల్సింది ఏదైనా సరే, ఒక వెహికల్ కావాలనుకుంటే ఆ వెహికల్ కలర్తో సహా, స్పెసిఫికేషన్స్తో సహా మనం అనుకోవాలి. ఒక సిచ్యువేషన్ కావాలనుకుంటే ఆ సిచ్యువేషన్ ఎలా జరగాలి, నీ మైండ్లో ఒక సినిమా టైప్ ముందే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి ఎంత క్లారిటీగా ఉంటే అంత నీ మేనిఫెస్టేషన్ పర్టికులర్గా స్పీడ్గా వస్తుంది. కాబట్టి క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్కి క్లారిటీ చాలా స్పీడ్ని మేనిఫెస్టేషన్ చేస్తుంది. కాబట్టి మనం ముందుగా మన మైండ్లో క్లారిటీ అనుకొని దాన్ని మనకు కావాల్సిందని ఒక పెన్ను పేపర్ తీసుకొని నీవు ఏదైతే కావాలనుకుంటున్నావో అది పేపర్ మీద రాయి. ఇది రాయడం వల్ల దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? మనం తెలియకుండానే మన 5 సెన్సెస్ యూజ్ చేస్తూ మనం పేపర్పై రాస్తూ ఉంటాం. పెన్ పట్టుకుంటాం, చూస్తుంటాం, మన మైండ్లో అన్నది అనుకుంటూ రాస్తుంటాం, కాబట్టి వింటుంటాం. ఇవన్నీ 5 సెన్సెస్ యూజ్ చేసి మనం పేపర్ టెక్నిక్ పేపర్పై రాస్తూ ఉంటాం. కాబట్టి వీటి వెనకాల ఉన్న ఈ 5 సెన్సెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు, మన ఎనర్జీ అంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ థాట్ ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి వెళ్ళి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ని, ఇప్పుడు నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే సిచ్యువేషన్స్ని నీ లైఫ్లోకి తీసుకొస్తుంది. మేనిఫెస్టేషన్లోని పేపర్ టెక్నిక్ సక్సెస్ కావడానికి రీజన్ ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళదు, ఒకే దగ్గర కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మనం మేనిఫెస్టేషన్ ఇప్పుడు కళ్ళు మూసుకొని మెడిటేషన్లో చేసేటప్పుడు మన సబ్కాన్షియస్ తీరు ఎలా ఉంటుందంటే, ఒక విషయం ఆలోచించేటప్పుడు అది వేరే విషయానికి డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అలా డైవర్ట్ చేస్తూ మనం ఒక విషయం ఆలోచిస్తుంటే ఆ విషయం నుంచి ఇంకో విషయం అలా వేరే విషయాలకు డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అది పేపర్ టెక్నిక్లో అయితే మనం రాస్తూ ఉంటాం, వేరే విషయం ఆలోచిస్తూ వేరే రాయలేము కదా. మనం ఏదైతే రాస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచాల్సి వస్తుంది. కాబట్టి పేపర్ టెక్నిక్లో ఉన్న రహస్యం ఏంటంటే మన 5 సెన్సెస్ యూజ్ చేస్తూ మన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంచి రాస్తూ ఉంటాం. ధ్యానం అంటే ఏమో లేదు, ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడమే ధ్యానం చేస్తూ మేనిఫెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మన మైండ్ని, మన బ్రెయిన్ని మనం ఒకే దగ్గర కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎనర్జీ, మన థాట్ ఫ్రీక్వెన్సీ అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల మన మేనిఫెస్టేషన్ స్పీడ్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది కాన్సన్ట్రేషన్ అనేది. కాబట్టి మనం రాసే దాంట్లో క్లారిటీ ఎంత ఇంపార్టెంటో కాన్సన్ట్రేషన్ కూడా అంతే. కాబట్టి మనం ఒక నోట్బుక్ పెట్టండి, డ్రీమ్ బుక్గా దాని పేరు పెట్టండి, మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టండి, కానీ ఒక నోట్బుక్ పెట్టండి.
ఆ నోట్బుక్లో నీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది, నీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందో ఆ బుక్లో రాయండి. నీకు వీలున్నప్పుడు నా లైఫ్ ఇలా చేంజ్ అయితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని నీకు కావాల్సిన ప్రతిదీ ఆ నోట్బుక్లో రాయండి. ఆ రాయడం వల్ల ఆ నోట్బుక్కే నీ ఫ్యూచర్గా మారుతుంది. కాబట్టి నీకు కావాల్సిందంతా నీకు క్లారిటీగా మైండ్లో అనుకుంటూ నోట్బుక్లో రాయండి. ఆ డ్రీమ్ బుక్ పేరు పెట్టండి, రాయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చాలా మనకు తెలియకుండా చాలా కాన్సన్ట్రేషన్, చాలా ఎనర్జీ ఒకే దగ్గర పెట్టి చేస్తున్న టెక్నికే ఈ పేపర్ టెక్నిక్. కాబట్టి చాలా 100% రిజల్ట్ వస్తుంది ఈ పేపర్ టెక్నిక్ వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీరు ఇలాంటి ఈ సబ్జెక్ట్లో మరిన్ని ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ప్రతిరోజు సెండ్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.